శుభోదయం. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీకందరికీ శాంతి ప్రదాత యేసుక్రీస్తు యొక్క శాంతి, ఆశీర్వాదము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. పరిశుద్ధ బైబిల్లో నుండి పరిశుద్ధ దేవుని దివ్య వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 14వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, మీరంతా నిద్ర మేల్కొని లేచి మీ బైబిల్ తెరచి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించి దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ శ్రమల దినాల్లో, ఉపవాస వ్రత దినాల్లో ఆఖరి వారం, పరిశుద్ధ వారం, ఈ పరిశుద్ధ బుధవారం మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచన ప్రారంభము. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయనను అడుగగా, ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుష్యుడు మీకెదురుపడును. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమాన్ని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా, యేసు, మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, వారు దుఃఖపడి, నేనా అని ఒకని తర్వాత ఒకడు తనను అడుగుసాగిరి. అందుకు ఆయన,
12 మందిలో ఒకడే, అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే నిజముగా మనుష్య కుమారుడు ఆయన గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టియుండని ఎడల వానికి మేలు. పద్నాలుగో వచనం. నేను నా శిష్యులతో కూడా పస్కా భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. ప్రార్థన. దేవుని బిడ్డలారా, మీరంతా మీరున్న చోటులోనే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించవలనని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందు భూలోకమందు సర్వాధికారము కలిగిన సర్వశక్తిమంతుడవైన సర్వసృష్టికర్తవైన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఈ విశ్వాన్నంతటినీ, ఈ చరాచర జగత్తునంతటినీ, సకల జీవరాశులను పుట్టించి పోషించి పరిపాలిస్తున్న ప్రభువా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, స్తుతి సింహాసనాసీనుడా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇశ్రాయేలు చేయు స్తోత్ర గీతముల మీద ఆసీనుడు ఉన్నవాడా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున, ఈ ప్రశాంతమైన సమయంలో, ఈ ప్రశాంతమైన వాతావరణంలో, ప్రశాంతమైన మీ పాద సన్నిధిలో మేమంతా చేరి నిండు మనసుతో, నిండు హృదయంతో మిమ్మల్ని ఆరాధించే ఈ మంచి సమయం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు. ఈ శ్రమల దినాల్లో, ఉపవాస వ్రత దినాల్లో, ఆఖరి వారం, పరిశుద్ధ బుధవారం మీ వాక్యాన్ని ధ్యానించే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు. ఈ ఉదయకాలమున నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా, దీవించండి ప్రభువా, దీవించి పంపించండి ప్రభువా. మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ప్రతిదినము మీ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకునే భాగ్యము మీరు మాకు అనుగ్రహించుచున్నందుకై మీకే స్తోత్రాలు. మీ ముఖ దర్శనం చేసుకొని మీ దీవెనల కొరకు ఎదురు చూచే ధన్యత మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దివ్యమైన మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యము
మీరు ప్రతిదినము మాకు అనుగ్రహించుచున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగునై ఉన్నదని మీ వాక్యములో వ్రాయబడిన రీతిగా మీ వాక్యపు వెలుగులో మేము నడుచుకొనుటకు మీరు కృపను అనుగ్రహించుచున్నందుకై మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం. యేసు, మీరు పట్టణంలోకి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కొండ మోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమాన్ని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి అని మీ వాక్యం ద్వారా మాకు బయలుపరిచినందుకై, ప్రబోధించినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి అని మీ వాక్యం ద్వారా ప్రబోధించినందుకై మీకే స్తోత్రాలు. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, వారు దుఃఖపడి, నేనా అని ఒకరి తర్వాత ఒకడు ఆయన్ని అడగసాగిరి అని మీ వాక్యం ద్వారా మాకు బయలుపరిచినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందుకు ఆయన, 12 మందిలో ఒకడే, అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే అని మీ వాక్యం ద్వారా హెచ్చరించినందుకై మీకే స్తోత్రాలు. నిజముగా మనుష్య కుమారుడు ఆయన గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టకుండిన ఎడల వానికి మేలు అని మీ వాక్యం ద్వారా బయలుపరిచినందుకై మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీ వాక్య సందేశమును బట్టి, మీ వాక్య సారాంశమును బట్టి మీకే స్తోత్రాలు స్తోత్రాలు. నాయన, అట్టి మనుష్యుని వలె మేము ఉండకుండానట్టు మా ప్రభువా, మేము జాగ్రత్త పడుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ శ్రమల దినాల్లో ఆఖరి వారంలో ప్రవేశించే కృపను అనుగ్రహించారు. ఈ వారం అంతా కూడా మేము మీ మహిమ కొరకు జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పవిత్రముగా జీవించుటకు, పవిత్రతను కాపాడుకొనుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దీనత్వం కలిగి, దీన మనసుతో మమ్మల్ని మేము తగ్గించుకొని జీవించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అందరి ఎడల ప్రేమ కలిగి ఆ సహోదర భావంతో జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మీ నామమును ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు శ్రేష్టమైన, యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, సహవాసము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు మనకు, మన కుటుంబాలకు సదా తోడయుండునుగాక. ఆమేన్.